విజయ్కు ఏపీ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఎన్డీఏ కూటమి విజయం దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ప్రధాని మోదీ నాయకత్వంపై విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. ఇవాళ వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఇండియా కూటమికి బుద్ధి చెప్పారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఈ ఫలితాలను చూస్తే తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టమవుతుందని వ్యాఖ్యానించారు. ఉత్తరాది దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ గెలుపు దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత విజయ్ ఇంటి వద్ద గెలుపు సంబరాలు మొదలయ్యాయి. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఏకైక తెలుగు నియోజకవర్గం యానంలో ఫలితం వెలువడింది. ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లారెడ్డి కృష్ణారావు విజయం సాధించారు. నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన దాదాపు 1500 రాజకీయ నియామకాలను రద్దు చేస్తూ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడానికి ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ను ప్రకటించారు. నటి త్రిష పుట్టినరోజు సందర్భంగా విశ్వంబర చిత్రంలో ఆమె అవని పాత్రకు సంబంధించిన స్పెషల్ లుక్ ఇవాళ విడుదలవగా ఆ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కీలక సమయంలో షాక్ తగిలింది. తన వేలికి గాయం కావడంతో టెస్ట్ కోసం ఆ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఇంగ్లాండ్ వెళ్లాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.